వయసులో పెద్దది, వరుసకు పెద్దమ్మ. ఎంటుకలున్నమ్మ ఏ కొప్పైనా పెట్టిద్దని పుసుక్కున అంత మాట అనేసింది. ఎందుకు ఆ మాట అనిందో చెప్తా ఉంటాను, చూస్తూ ఉండండి. వీడియో చాలా బాగుండిద్ది. ఏం లేదబ్బా, మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ కూర్చున్న దాన్ని కూర్చున్నట్టు ఉండకుండా పెద్ద తగుదునమ్మా అని వంటలు చేసే దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళేళ్ళకి చాలామంది వంటలక్కలు చాలా కబుర్లు ఆడుతూ ఉన్నారు. ఏంటా కబుర్లు అని ఆలకిస్తే ఉప్పు పప్పుల దగ్గర రేట్ల దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రేట్ ఎంత, ఈ రేట్ ఎంత, జిఎస్టీ అన్నారు, రాజకీయాల గురించి మాట్లాడారు, మోడీ గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. అన్ని కబుర్లు ఆడిన తర్వాత సరుకులు కాడికి వచ్చారు. ఆ సరుకులు అంత రేట్ ఇంత రేట్ అంట. మీరెక్కడ సరుకులు తెచ్చుకుంటారు అని ఒకళ్ళంటే, మేము అక్కడ తెచ్చుకుంటాం అని ఒకళ్ళంటే, మీరు ఇక్కడ తెచ్చుకుంటారా అని ఒకళ్ళంటే, ఆఖరికి నా దగ్గరికి వచ్చారు. ఇదంతా ఏదో నా సాగుకు వచ్చినట్టు నేను చెప్పాను, డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాం పెద్దమ్మ అనంగానే. ఆ చెప్పకముందే ఆ మాట ఏ పచారీ కొట్లో సరుకులు దిగనన్నాయా గొంతుకి? వాడు ఎంతెంత రేట్లు పెడతాడు డీమార్ట్లో. ఆ బిల్డింగ్ ఖర్చులన్నీ మీ మీదే పెట్టేస్తాడు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే అంతమంది బతికేస్తున్నారు అనేసింది. మరి బతకాలి కదా, ఎవరో ఒకళ్ళు ఎలాగోలా. ఒక్కసారిగా కంగారు వచ్చి నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయిందబ్బా. ఏం మాట్లాడితే మళ్ళీ ఇంకా ఏమంటారు అని నవ్వి ఊరుకున్నాను సైలెంట్గా నిలబడి. ఈ డీమార్ట్లో వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు డీమార్ట్కి వెళ్ళటం, సరుకులు తెచ్చేసుకోవటం, అవసరమైనవి అవసరం లేని అన్నీ కొనేసుకుంటారు. ఇట కాబట్టే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వగలుగుతున్నాడు, వాడు బాగా లాభాలు తీసుకుంటున్నాడు అని అంటా ఉన్నారు మిగతా వాళ్ళందరూ. ఆ మాటల మధ్యలో అనిందనమాట, ఎంటుకలున్నమ్మ ఏ కొప్పైనా పెట్టిద్దని మా పెద్దమ్మ. సరే అంటే అనిందిలే, చనుకొద్ది అనిందని వదిలేసి ఊరుకుని లైట్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాను. అది పక్కన పెడితే డీమార్ట్కి వెళ్ళాం, సరుకులు తెచ్చుకున్నాం, తిన్నాం, అయిపోయినాయి. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ తెచ్చుకుంటాం. అది కాదు నా డౌట్. ఏంటంటే ఇంతకీ డీమార్ట్లో రేట్లు ఎక్కువ తక్కువ నాకైతే తెలియదండి. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. మా చిన్నప్పుడు మా నాన్న బజార్కి వెళ్ళి రావడం లేట్ అయితే 4 వస్తువులు తేవడానికి ఎంత లేటా అని చెప్పి మా అమ్మ అరిసేది. 4 వస్తువులు 4 దిక్కునుంటే తీసుకొని రావడానికి లేట్ అవ్వదా మాత్రం అని చెప్పి మా నాన్న కేక వేసేవాడు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక కుటుంబానికి అవసరమైన ఖర్చులు కానీ అవసరాలు కానీ ఏ వస్తువులైనా 4 దిక్కులు తిరగకుండా ఒక్క డీమార్ట్లో దొరుకుతాయి అబ్బా. అది నా అభిప్రాయం. నాకు అయితే త్వరగా పని అయిపోద్ది, బిల్లు పర్ఫెక్ట్గా ఉంటుంది. అతిగా పోకుండా అవసరానికి మాత్రం బిల్లు వేయించుకుంటే డీమార్ట్ కంటే బెస్ట్ ఇంకోటి ఉండదని నా అభిప్రాయం. అంతేగాని పెద్ద డీమార్ట్కి పోయే వాళ్ళందరూ బడాయి కోసమో ప్రిస్టేజ్ కోసమో కాదబ్బా. మేము చిన్నప్పుడు నమ్మకానికి మారుపేరైన పెద్ద శెట్టి పచారు కొట్లోనే ఖర్చులు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడంటే ఇంక డీమార్ట్లు, ఎస్మార్ట్లు, జూడియోలు, మాల్స్ వచ్చాయి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు. అంతే కదండి, అంతే కదా. అంత మాత్రాన డీమార్ట్కి వెళ్ళే వాళ్ళందరినీ ఏదో తప్పుగా జడ్జి చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఈ కాలంలో డీమార్ట్కి వెళ్ళని వాళ్ళు, మాల్స్కి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సిటీల్లో ఉండి? డీమార్ట్లో కొన్ని పర్ఫెక్షన్స్ ఉన్నాయి, అవి నాకు నచ్చుతాయి. ఎందుకంటే స్టార్టింగ్లో చెకింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ చెకింగ్ ఉంటుంది, బిల్లు కరెక్ట్ ఉంటుంది. కొన్ని మోసాలు ఉన్నాయని కొన్ని వీడియోలు కూడా చూశాను. కోర్స్ కొన్నిటికి రేట్లు ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి రేట్లు తక్కువ ఉంటాయి. కాకపోతే ఉన్నాయి కదా కంటికి కనబడినవి అన్నీ కొనేసుకుంటా పోకుండా బిల్లును దృష్టిలో పెట్టుకొని అవసరానికి మాత్రమే ఖర్చులు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరుకులు అయితే తెచ్చుకున్నాను, శుభ్రంగా మొత్తం అయితే సర్దేసుకున్నాను. ఇంకొక నెల దాకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ ప్యాకెట్స్ మీద ఉన్న లేబుల్స్ అయితే కట్ చేసి నేను ఈ డబ్బాలకైతే అంటించుకుంటాను, పేర్లు అవి రాసుకోవడానికి అవసరం లేకుండా. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బాలు కాబట్టి వీటికి అవసరం లేదు. అవసరం పడ్డ డబ్బాలకి ఆ లేబుల్స్ అయితే స్టిక్కర్ లాగా అంటించుకుంటాను. ఇదండి నా వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అబ్బా. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.